హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి బీరకాయ పచ్చడి. వేడి అన్నంలో ఈ పచ్చడి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందన్నమాట. ఎలా చేయాలో ముందుగా చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందులో ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులోకి ఒక 10 కాడి నుంచి 15 వరకు పచ్చిమిర్చిని తీసుకొని వేసుకుంటున్నాను. ఒక గరిటె తీసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత 2 నిమిషాలకి ఒక 4-5 చిన్నులపాయలను వేసుకోవాలన్నమాట. ఇలా వేసిన తర్వాత అవి కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వాళ్ళు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అసలు మర్చిపోవద్దండి. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలానే ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చడి. ఈ నువ్వులు వేయటం వలన చాలా రుచిగా ఉంటుందన్నమాట. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. మనం కట్ చేసేటప్పుడే బీరకాయ చేదు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. పైన అయితే చెక్ అయితే నేను బాగా చెక్ తీసుకొని కట్ చేసుకున్నాను. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. 2 నిమిషాల తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలను కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇందులో వేసి మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా కలిపితే సరిపోతుందన్నమాట. చూడండి, పల్లీలు నువ్వులు కాంబినేషన్తో బీరకాయ పచ్చడి ఇలా చేసామంటే టేస్ట్గా చాలా బాగుంటుంది. క్యాటరింగ్ స్టైల్లో వస్తుందన్నమాట. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకుని తింటే పప్పు సాంబారు ఎటువంటి కర్రీస్ కూడా అవసరం లేదండి. అంత టేస్టీగా ఉంటుంది, స్పైసీగా ఉంటుంది. మీరు కూడా ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఇలా మెత్తగా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. టమోటా బీరకాయ అయితే చాలా బాగా ఫ్రై అయింది. ఇలా కలుపుకుంటూ ఇంకా స్టవ్ ఆఫ్ చేయటమే. ఇంకా పక్కన పెట్టేసి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి అందులోకి ఒక చిన్న కప్పు వరకు పల్లీలు వేసుకుంటున్నాను. సన్నటి సెగ మీదే పెట్టి కలుపుకుంటూ ఉండాలి. పల్లీలు అనేది చక్కగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇందులోకి 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని వేయించుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. ఇలా 2 నిమిషాల తర్వాత చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ఇంకా ఒకసారి బాగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవడమే. ఈలోపు చల్లారిపోతాయి. తర్వాత ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మనం పచ్చిమిర్చిని సపరేట్ చేసి అందులో వేసుకోవటమే. మొత్తం కలిపి వేసామంటే పచ్చిమిర్చి అనేది అస్సలు మెదగదండి. అందుకని మనం సపరేట్గా ముందుగానే పచ్చిమిర్చిని మిక్సీకి పట్టుకోవాలి. ఇలా చిన్నులపాయలు పల్లీలు పచ్చిమిర్చిని వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇలా పేస్ట్గా వచ్చిన తర్వాత మిగతాది కూడా బీరకాయ టమోటా వేసి మొత్తం బాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఎంత చక్కగా వచ్చిందో మిక్సీ పట్టిన తర్వాత మీకే అర్థమవుతుంది. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. చూడండి, ఇంత చక్కగా మెదిగింది. స్పైసీగా చాలా బాగుంటుంది అన్నమాట. మీరు తాలింపు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. నేనైతే తాలింపు పెట్టట్లేదు, ఎందుకంటే అన్నీ ఆయిల్లోనే ఫ్రై చేసాం కాబట్టి అందుకని. సో ఇలా చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.